ఎవరి కళ్ళు పడ్డాయో. మనకి ఎందుకు ఇదంతా జరుగుతుంది? మనకు అసలు మనశ్శాంతి అనేదే లేదా? అక్క, మనం ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఖాళీ అవ్వడమే కానీ కష్టాలు కాదు. ధైర్యంగా ఉండక్క. నిజం ఎంత చేదైనా దాన్ని ఒప్పుకోవాల్సిందే కదా. ఆ చేది నా పాలిట ఉంటే చాలు. నా కుటుంబం మీద ఎంత శాపం ఉన్నా గాని ఆ మంట నిన్ను తాకడానికి నేను ఒప్పుకోను. నా ప్రేమ నాకు దక్కకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నీ ప్రేమతోనే బ్రతకాలి. పెళ్ళైపోయిన తర్వాత అతనెవరు నాకు పరిచయం చేస్తానని నువ్వు చెప్పావు కదా నిత్య. చెప్పు, ఎవరతను? అతన్ని నాకు పరిచయం చే. మీ ఇద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నాది. అక్క, నువ్వేమంటున్నావు? నీకింత పెద్ద గాయమైంది, నువ్వది నయం చేసుకోవడం మానేసి నా గురించి ఆలోచిస్తున్నావా? నాకైన గాయం నొప్పి ఎంత ఎక్కువో నాకు తెలుసు. ఏ కారణానికి అది నీకు జరగడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడే నువ్వు అతన్ని రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు? అక్క, ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను, ఆలోచించే స్థితిలోనూ లేను. రాళ్ళు పడ్డ కొలనులో ముందు నీళ్లు తేటపడని. ముందు నాకు నువ్వే ముఖ్యం. నీ మనసు తేరుకునే వరకు వేరే ఏ మాట వద్దు. పిలిచిన విషయం ఏంటో చెప్తే మేము ముందేం చేయాలో చేయొచ్చు. అమ్మా, మన వాడికి పెళ్లి చేయాలనుకున్నాం సరే, కానీ ఇలా తొందరపాటులో గందరగోళంలో జరుగుతుందనుకోలేదు. ఎవరెవరి నుదుట ఎవరెవరి రుణం రాసిందో తెలియట్లేదు చూడు. జరిగేదంతా మంచికేనని అనుకోవాలి రమేష్. నిత్య పెళ్లి జరిగి అతనింటికి చేరిన మీదట తేజస్ తనని వదిలి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా పెద్ద అనర్థం అయ్యేది కదా. అది నిజమే. పెళ్లికి ముందు శాస్త్రాలన్నీ వాళ్ళకి తగినట్లే జరిగాయి. ఇప్పుడు పెళ్లి తర్వాత శాస్త్రాలు సరిగ్గా మనం చెయ్యాలి కదమ్మా. అమ్మా, నిత్య ఇప్పుడు పెళ్ళై మన ఇంటి కోడలిగా వచ్చేసింది. ఇకపైన శాస్త్రాలు జరగాలి కదా. హారతి, అది, ఆ పైన మొదటి రాత్రి, ఇవన్నీ అవ్వాలి కదమ్మా. అన్నీ శాస్త్ర ప్రకారమే చేద్దాం. మాలతి, నువ్వు వెళ్ళి కర్ణ రూమ్ రెడీ చేయమ్మా. రాధిక, నువ్వు వెళ్ళి అవన్నీ ఎలా చేయాలో చూసుకోమ్మా. నీతో నిధిని కూడా తీసుకెళ్ళు. పాపం అందరూ బాధగా కూర్చున్నారు. కొంచెమైనా ఆ మనసు వేరే ఆలోచించనివ్వు. తీసుకెళ్ళు. నాన్న రండి. నేనెందుకు? ఇక్కడ నిలబడి ఏం చేస్తారు? పదండి, రండి. ఒకటే తక్కువ నాకు, పద. శాంతి చాలా బాధలో ఉంది. నేనెళ్ళి తనని తీసుకొస్తాను.
ఏం మాలతి, ఎలా ఉంది నీ హస్బెండ్ పర్ఫార్మెన్స్? అడుగడుక్కి అడ్డం రావాలనుకున్నావు నువ్వు, కానీ నేను వదిలిన అశ్వమేధ యాగపు గుర్రం అన్ని దిక్కుల్లో అడుగుపెట్టి విజయం సాధించి వచ్చేసింది చూడు. ఇక ఈ యాగంలో బలి కాబోతున్నది నీ ప్రియమైన బిడ్డ, పనికిరాని కొడుకు కర్ణ. కాపాడుకోవడం ఎలాగూ సాధ్యం కాలేదు. సాధ్యమైనంత వరకు నరకద్వారం దాటడానికి ముందే నువ్వు చూసుకో. రమేష్ వశిష్ఠ పెద్ద రాక్షసుడు, కొంచెం మనిషి. దేవుడా, నరకం వాకిలికి నన్నే అడ్డు నిలబెట్టావా? మనసుకి తోచినట్టు చేతనైనంత ప్రయత్నం చేస్తాను. ఇన్నేళ్ళు అన్ని విషయాల్లో వేరే వాళ్ళ కోసం తల ఉంచాను, కానీ ఇప్పుడు ఎవరి కోసం నిత్యతో పెళ్లి నేను చేసుకోలేను. నేను నిన్ను నిత్యని పెళ్లి చేసుకోమని అన్నానా? దయచేసి బట్టలు వేసుకుని పెళ్లి కొడుకులా తయారవ్వమని అడుగుతున్నాను కర్ణ. అమ్మా, ఏమంటున్నావు? పెళ్లి చేసుకోవద్దని మాట్లాడుతున్నావు, బట్టలు వేసుకోమంటున్నావు. ఏమంటున్నావు? ఈ మాటకి ఏమర్థమో నాకు సరిగ్గా తెలీదు, కానీ ఇప్పుడున్న సమస్యని ఎదిరించాలంటే ఇదొక్కటే పరిష్కారం. ఎవరూ నిన్ను ప్రశ్నించకూడదు. ఈ పెళ్లి జరగకూడదంటే, ఈ పెళ్లి జరగాలంటే నా నిర్ణయం సరైందని అనుకుంటున్నాను. నువ్వే కాపాడాలయ్యా. తాత, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం సరైందో తప్పో, న్యాయమో అన్యాయమో ఆలోచించే కొద్దీ అలజడిగా ఉంది. కానీ ఆ క్షణంలో నేను అలా చేసుండకపోతే శాంతి గారి ప్రాణం, వాళ్ళ మాన మర్యాదలు అన్నీ మట్టిపాలయ్యేవి. ఇప్పుడు వేసిన అడుగు ముళ్ళదారికి తీసుకెళ్ళొచ్చు, కానీ చావు కన్నా బాధని భరించొచ్చని ఇలా చేశాను. మీరు నా నిర్ణయాన్ని ఒప్పుకుంటారుగా తాత? చావు దేనికి పరిష్కారం కాదు. అంతేకాదు, ఇది మనల్ని మనం దూషించుకుంటూ కూర్చునే సమయం కాదు. ఇప్పుడు మనం మనకొచ్చిన సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలి. ఏంటి? ఏం పరిష్కారం? ఓ, పెళ్ళేనా? అవును, అదొక్కడే ఇప్పుడున్న దారి.